హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ టెక్నాలజీస్. సో ఈరోజు మనం ఏంటంటే ఇది ఒకసారి కెమెరాని అన్బాక్సింగ్ చూద్దాము. సో మోడల్ వచ్చేసి ఏంటంటే స్మార్ట్ 2MP + 2MP లింకేజ్ రోబోట్ ట్రాకింగ్ కెమెరా అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఇండోర్ కెమెరా. సో దీని ఫీచర్స్ అని మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి. సో మనకు అడిషనల్గా అయితే ఇందులో మనకు అదర్ వైఫై కెమెరాస్తో కంపేర్ చేస్తే మనకి ఇందులో క్లౌడ్ స్టోరేజ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఫీచర్స్ వచ్చేసి ఏంటంటే ఇది వైఫై మీద కనెక్ట్ అవుతుంది. సో మనకి ఇది ఆల్ టైమ్ కలర్ అనేది మనం చూసుకోవచ్చు. సో అలాగే ఇప్పుడు చెప్పినది క్లౌడ్ రికార్డింగ్ అనేది. సో క్లౌడ్ రికార్డింగ్ ఉంటుంది. సో అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే మీకు ఇందులో వచ్చేసి వైఫై వైర్ ఫ్రీ అని చెప్పేసి మనకైతే వర్క్ అవుతుంది. సో ఓన్లీ మనము పవర్ అడాప్టర్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత 2MP రిజల్యూషన్స్ ఉంటాయి, 2 కెమెరాస్ ఉంటాయి కాబట్టి. సో అలాగే ఇక్కడ 10x డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. సో ఆప్టికల్ జూమ్ అయితే కాదు, డిజిటల్ జూమ్ అంటే మనం జూమ్ చేసినప్పుడు ఇమేజ్ కొంచెం బ్లర్ అయితే జరుగుతుంది అనమాట. తర్వాత ఈ 2-వే ఆడియో ఇంటర్కామ్ అయితే చాలా సూపర్గా పనిచేస్తుంది. అలాగే ప్యాన్ టిల్ట్ చేసుకోవచ్చు. ఒక లెన్స్ ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. తర్వాత నైట్ విజన్, యూనిక్ స్మార్ట్ నైట్ విజన్ అని చెప్పేసి ఉంది మనకి. ఇందులో మనం కలర్ కూడా చేసుకోవచ్చు ఇందులో. తర్వాత హ్యూమన్ ట్రాకింగ్. సో దాని ముందు ఎవరైనా కదిలినప్పుడు వాళ్ళని ట్రాక్ చేస్తాం అన్నమాట. సో విత్ ఇన్ దాని 8 to 10 మీటర్స్ రేంజ్లో మనకి హ్యూమన్ ట్రాకింగ్ అనేది ప్రాపర్గా పనిచేస్తుంది. తర్వాత మొబైల్ యాప్ ఉంటుంది. తర్వాత స్టోరేజ్ మనకు అప్ టు 256 GB వరకు అయితే ఇందులో మనం SD కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ అనేది మనకు ఈ మొబైల్కి ఇమీడియట్గా మనకు వచ్చేస్తుంది అనమాట. సో నోటిఫికేషన్ వస్తుంది. సో ఇందులో ఉన్న ఫీచర్స్ ఇప్పుడు ఒకసారి బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో ఇస్తే లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్ చేయొచ్చు. లేదంటే మీకు వీడియో డిస్క్రిప్షన్లో కింద నేను ఒక లింక్ ఇస్తాను. సో అంటే గూగుల్ ఫామ్స్ ఇస్తాను. అందులో మీకు ఇంకేదైనా కెమెరాస్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా, మీకు ఇంకేమైనా అవసరం ఉంటే అందులో మీరు ఫామ్ ఫిలప్ చేయండి. సో నేను ఫ్రీ టైం చూసుకొని నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను. సో ఎందుకంటే చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, బట్ నేను కాల్ పిక్ చేయలేకపోతున్నాను. సో ఎందుకంటే నేను కూడా అంటే అవుట్ సైడ్ వెళ్ళడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి డ్రైవింగ్లో ఉన్న అలాంటి టైంలో లిఫ్ట్ చేయట్లేదు. అండ్ చాలామంది నైట్ టైంలో కూడా చేస్తున్నారు. సో మీరు చేయండి, అంటే మీ ఫ్రీ టైంలో మీరు చేస్తున్నారు, బట్ నాకు కుదిరితే నేను లిఫ్ట్ చేస్తాను. సో బెటర్ ఏంటంటే మీరు ఇట్లా ఫామ్లో ఇచ్చేస్తే కనుక నేనే నా ఫ్రీ టైం చూసుకొని డైలీ ఒక 10 మెంబర్స్కో లేకుంటే అట్లా కాల్ బ్యాక్ అయితే చేస్తాను. సో యూట్యూబ్ నుంచి అయితే నాకు చాలా కాల్స్ అయితే వస్తున్నాయి. అరౌండ్ డైలీ ఒక 30 కాల్స్ 40 కాల్స్ కూడా వస్తున్నాయి. సో చాలా బెస్ట్గా అయితే వర్క్ అవుతుంది నాకు ఇది. సో అందుకని చెప్పి నేను కూడా ఇట్లా ప్రొడక్ట్స్ని అన్బాక్సింగ్ చేస్తుంటాను. సో ఇట్లా ఓపెన్ చేసిన ప్రోడక్ట్ అయితే మనం సేల్ చేయము. సో 100% అయితే సేల్ చేయను నేను ప్రోడక్ట్ ఓపెన్ చేసింది. ఒకవేళ ఇచ్చేది ఉంటే కనుక నేను బిఫోర్ ఇన్ఫార్మ్ చేసి కస్టమర్కి ఇస్తాను. సో ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మనకైతే సో ఇక్కడ పైన ఛార్జర్ ఇవన్నీ అయితే ఒక చిన్న ప్యాక్లు అయితే వస్తాయన్నమాట. సో మనం ప్యాకెట్ ఓపెన్ చేస్తే సో మనకి ఇక్కడ ఫస్ట్ అయితే ఒక స్క్రూ ప్యాకెట్ ఉంది. సో 2 స్క్రూస్ ఇచ్చారు. సో దానికి గట్టీస్ ఇచ్చారు. అలాగే దాంతోపాటు మనకు ఒక చిన్న ఛార్జర్ అయితే వచ్చింది. సో ఛార్జర్ వచ్చేసి మనం ఇక్కడ చెక్ చేసుకుంటే 1 amps ఉంది చూడండి పవర్. సో 1 amps పవర్ అవుట్పుట్ అయితే ఉంది. 5 watts 1 amps అనమాట ఇది. సో అడాప్టర్ చాలా లో పవర్ వోల్టేజ్లో మనకైతే వర్క్ అవుతుంది. సో ఇంకా ఇందులో చూసుకుంటే కనుక ఒక చిన్న వారంటీ కార్డ్, అలాగే కెమెరా బేస్ అనమాట. ఇన్ కేస్ మీరు ఎక్కడైనా సీలింగ్కి ఏదైనా ఫిట్ చేయాలనుకుంటే ఈ బేస్ని మనం ఫిట్ చేసి సో ఇట్లా బేస్ అనేది ఫస్ట్ ఫిట్ చేసి తర్వాత కెమెరాని మనం కింద మౌంట్ చేయొచ్చు. సో అది మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించుంటాను, మీరు చెక్ చేసుకోవచ్చు. లేదంటే అవసరం ఉంటే చెప్పండి, దానికి ఒక సపరేట్ వీడియో నేను చేస్తాను. ఎవరికైతే ఫుల్ ఇన్స్టలేషన్ వీడియో కావాలో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో తర్వాత మనం బాక్స్ చూసుకుంటే కనుక సో ఇట్లా మనకు మాన్యువల్ బుక్ అయితే సైడ్లో ఉంది. సో ప్యాకింగ్ అయితే చాలా బాగుంటుంది ట్రూవీలో. సో మనం ఇది ఏ కొరియర్లో మీకు వేసినా సరే మీకైతే డ్యామేజ్ కాకుండా అయితే ప్రోడక్ట్ అయితే మీ వరకు వచ్చేస్తుంది. చూడండి ప్యాకింగ్ అయితే ఎంత బాగుందో. సో అందులోకి అయితే ప్రోడక్ట్ బయటకి అయితే వచ్చే ఛాన్స్ ఉండదు. సో ఫ్రెండ్స్, ఇది కెమెరా ఓపెన్ చేయగానే మనకు కనిపించేవి ఇట్లా ఉందన్నమాట. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ స్క్రీన్ వచ్చేసి ఫిక్స్డ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి రొటేటబుల్ అనమాట. సో ఈ పైన కెమెరా మనకి ఎప్పుడు రొటేట్ అవుతూ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకు 1 2 3 4 5 6 7 8 సో 8 LEDs అయితే ఉన్నాయి. అందులో 8లో 4 వచ్చేసి కలర్ అనమాట. సో 4 వచ్చేసి IR. సో ఈ ఎల్లో కలర్లో ఉన్నాయి ఏంటంటే మనకు నైట్లో కావాలంటే మనం కలర్లో ఆన్ చేసుకోవచ్చు. సో ఈ వైట్ అయితే IR లైట్లో మనకు వర్క్ అవుతుంది అనమాట. సో లెన్స్ అయితే మనకి ఇట్లా కొద్దిగా అంటే ఎక్స్టర్నల్గా బయటకు వచ్చినట్టయితే కనిపిస్తుంటుంది, బట్ చూడడానికి అయితే కెమెరా ఓవరాల్గా చాలా బాగుంది. సో మీకు ఇదైతే కెమెరా మీద ట్రూ బ్రాండింగ్ ఒకటి అయితే క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. అలాగే ఈ కోడ్ని మనం స్కాన్ చేసుకుంటే కెమెరాని అయితే యాడ్ చేయగలుగుతాము. సో బ్యాక్ సైడ్ అయితే మనకు C-port ఛార్జింగ్ పిన్ ఉంది. సో అలాగే మనకి ఇక్కడ ప్రొడక్ట్ కోడ్, దాని మోడల్ నెంబరు, సో దాని డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో అలాగే పైన చూసుకుంటే మనకు స్పీకర్ ఉంటుంది. సో ఇది మనకు అవుట్పుట్ స్పీకర్ అనమాట. సో ఆడియో అనేది మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో ఇన్పుట్ మైక్ అయితే ఇక్కడ ఉంటుంది మనకు హోల్తోని. సో ఈ హోల్ ఏదైతే ఉందో మీకు ఎవ్రీ కెమెరాస్కి ఇట్లా ఫ్రంట్ ఎక్కడైతే హోల్ ఉంటుందో ఆ హోల్ ఉందంటే ఖచ్చితంగా మీకు మైక్ ఉన్నట్టు. సో తర్వాత ఇది వచ్చేసి IR సెన్సర్. మనకి ఇక్కడ ఈ సెన్సర్ లాగా కనిపిస్తుంది కదా, చిన్న గ్లాస్ లాగా, ఇది వచ్చేసి IR సెన్సర్ అనమాట. సో ఇది ఒక 2 MP కెమెరా, ఇది ఒక 2 MP కెమెరా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సో ఇది ఒకసారి అయితే ఇప్పుడు నేను ఇన్స్టలేషన్ అయితే మీకు ఎలా చేయాలంటే మీకు ఇది కూడా ఒకసారి చూపిస్తాను.
సో ఇదే ఇన్స్టలేషన్ ప్రాసెస్ కూడా మీకు అన్ని ట్రూవీ కెమెరాస్ అయితే మీరు వైఫై 4G అయితే వాడుతుంటారో సో వాటన్నిటికీ సేమ్ వే ఉంటుంది. సో ఇప్పుడు వైఫై కెమెరా మీకు చూపిస్తుంది కాబట్టి ట్రూవీలో మీరు వైఫై కెమెరా ఏది తీసుకున్నా సరే సేమ్ ప్రాసెస్ ఉంటుంది, చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమైనా కెమెరాస్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే నేను గూగుల్ ఫామ్ లింక్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. సో దానికి మీరు ఖచ్చితంగా కనెక్ట్ అవ్వండి. సో మీ రిక్వైర్మెంట్ ఏముందో అందులో మెన్షన్ చేయండి. సో మీకు హెచ్డీ కెమెరాస్ కానివ్వండి, వైఫై కెమెరాస్ కానివ్వండి, 4G మీకు ఏ టైప్ ఆఫ్ కెమెరాస్ అయితే కావాలో ఎక్సెప్ట్ స్పై కెమెరాస్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా మన దగ్గర అయితే స్టాక్ అయితే రెడీగా ఉంటుంది. సో మీకు 100% బెస్ట్ రేట్ అయితే వస్తుంది. సో మీరు బెటర్ దెన్ కోటి అట్లా మార్కెట్ చూస్తారు కదా, సో వాటికన్నా బెస్ట్ రేట్ వస్తుంది అండ్ బెటర్ సపోర్ట్ కూడా ఇస్తాను మీకు నేను. ఇప్పుడైతే నేనైతే పవర్ అడాప్టర్ అయితే పెట్టేశాను. సో పవర్ అడాప్టర్ కేబుల్ అయితే మీకు వచ్చేసి ఎగ్జాక్ట్గా 1 మీటర్ కేబుల్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి కంప్యూటర్ మనకు C టైప్ ఛార్జర్ ఉంటుంది. సో మనం దీనైతే మనం బ్యాక్ సైడ్లో అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఛార్జింగ్ పోర్ట్ ఎక్కడైతే ఉందో మనం అందులో ఇన్సర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో అక్కడ ఆల్రెడీ ఆన్ చేసిన. సో ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేయగానే మనకైతే సో చిన్న ఇండికేషన్ లైట్స్ లాంటివి వస్తాయి, చెక్ చేసుకోండి ఒకసారి అది. సో అయితే ఆన్ చేసిన. సో ఇంకా లైట్స్ అయితే ఏం రాలేదు. సో ఇది మళ్ళీ ఒకసారి తీసి పెట్టాను నేను. సో ఇప్పుడైతే మనకు పవర్ ఆన్ అవుతుంది. సో ఇంతకుముందు ఆ బోర్డ్కి పవర్ లేకుండే. సో మీకైతే కొంచెం టైం తీసుకుని అయితే పవర్ అయితే ఆన్ అవుతుంది. ఓకే, సో వైట్ లైట్స్ అయితే ఆన్ అయ్యాయి. సో ఆన్ అయిన తర్వాత ఫస్ట్ బూటింగ్ అనమాట ఇది. సో ఫస్ట్ బూట్ అయినప్పుడు మనకు కెమెరా ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది ఒకసారి. సో అది ఆన్ అయ్యేలోపు మీరు మీ మొబైల్లో మీరైతే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో అట్లా మీకు నెట్వర్క్ని కాన్ఫిగర్ చేసుకోమని అయితే చెప్తుంది. సో ఇక్కడ మీరు మొబైల్ యాప్ ఓపెన్ చేసుకుంటే కనుక సో యాప్ వచ్చేసి ఇలా ఉంటుంది. ట్రూ క్లౌడ్ అని చెప్పేసి అయితే యాప్ ఉంటుంది. సో మీరు ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు రెగ్యులర్గా మీరు యాడ్ చేసినట్టుగానే సేమ్ ఇక్కడ ప్లస్ సింబల్ పైకి వెళ్ళండి. సో ఇందులోనే మీకు 4G కెమెరాస్ కానివ్వండి, సోలార్ కెమెరాస్ కానివ్వండి, ఏవైనా సరే అన్ని ఇదే యాప్లో యాడ్ అవుతాయి అనమాట. సో ఇట్లా బ్లూటూత్ ఒకసారి ఎనేబుల్ చేయమని అడుగుతుంది. సో ఎనేబుల్ చేయండి. చేస్తే ఏమవుతుందంటే నియర్ బై ఉన్న డివైస్ చూపిస్తుంది. మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోకపోయినా ఇక్కడ స్కాన్ టు యాడ్ అని అయితే ఆప్షన్ కనిపిస్తుందో సో అక్కడ వెళ్ళండి. స్కాన్ టు యాడ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇట్లా క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయడానికి అయితే మీకు ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. సో కెమెరాని రొటేట్ చేస్తే మనకి వెనకాల క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది. సో ఇట్లా ఈ కోడ్ని అయితే మనం ఇప్పుడు స్కాన్ చేసుకోవాలి. సారీ, స్కాన్ అయిపోయిన తర్వాత అయితే మనకి ఇట్లా కనిపిస్తుంది. స్కాన్ కోడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో తర్వాత ఇక్కడ మనకు టర్న్ ఆన్ ద కెమెరా అని చెప్పేసి అడుగుతుంది. సో మనం ఇక్కడ హియర్ ద డివైస్ ప్రమోట్ సౌండ్. సో మనకి ఇక్కడ వెయిటింగ్ ఫర్ వైఫై కనెక్షన్ చెప్పి అయితే మనకు ఆల్రెడీ సౌండ్ అయితే ఇచ్చింది కాబట్టి మనం ఇక్కడ టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇందులో మనకి ఇది 5 GHz 2.4 GHz 5 GHz రెండింటిని సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం వైఫై అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో చేసుకున్నాక మీ వైఫై పాస్వర్డ్ ఏదైతే ఉందో సో ఆ పాస్వర్డ్ అనేది మీరు ఇవ్వచ్చు ఇక్కడ. సో నేనైతే నా వైఫై పాస్వర్డ్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఇది ఇక్కడ ఓన్లీ వైఫై పాస్వర్డ్ మీకు తెలిసిన ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళకి మాత్రం ఇది కనెక్ట్ అవుతుంది. సో ఇట్లా మీ వైఫై పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ టైం క్లిక్ చేయాలి. చేస్తే మనకి ఇక్కడ ఈ నెట్వర్క్ స్టేటస్ ఏదైతే వస్తుందో సో ఇది అనేది 100% అవ్వాలి. సో అయ్యే ముందు మీకు ఇట్లా అక్కడ సో ఇట్లా ఏదైతే మీకు ప్రమోట్ చేస్తూ ఉంటుందో ఆ వాయిస్ని మీరు క్లియర్ వినాలి. వెంటనే మీకు అర్థమవుతుంది అది అవుతుందా లేదన్నది. సో ఇదైతే 14% దగ్గరికి వచ్చి అయితే హోల్డ్ అయింది. సో ఇది కంప్లీట్ 100% అవ్వాలి. అయినప్పుడు మాత్రమే మీకు కెమెరా కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. సో 20% అయింది. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ అయిపోయింది కాబట్టి ఇది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో అట్లా వాయిస్ అది ఏం చెప్తుంది అనేది వింటే మీకు సగం వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. సో ఇది వచ్చేసి నేను దీనికి ఒక పేరు ఇస్తున్నాను. సో లైక్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. నేనైతే లింకేజ్ అని అయితే ఇస్తున్నాను. లింకేజ్ 2MP. సో ఎందుకంటే నాకు వేరే కెమెరాస్ కూడా ఉంటాయి కాబట్టి సో నాకు ఏ కెమెరా ఏదైనా తెలియడానికి కోసం అయితే ఇట్లా నేను నేమ్ అయితే ఇస్తున్నాను. సో అట్లా మీకు కూడా ఏదైతే నేమ్ కావాలో ఆ నేమ్ అయితే మీరు ఇచ్చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ యాడ్ డివైస్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది. సో లైక్ ఇక్కడ మీకు ఇట్లా గెట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి అయితే చూపిస్తుంది. సో క్లౌడ్ స్టోరేజ్ అనేది ఫస్ట్ టైం చేసినప్పుడు ఏంటంటే మీకు ఒక 15 days ట్రయల్ పీరియడ్ కింద మీకైతే అవైలబుల్గా వస్తుంది. మీరు గెట్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అన్నమాట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జరుగుతుంది. సో ఇది ఎనేబుల్ చేయడం వల్ల ఏంటంటే మీకు డేటా అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి వీడియోని మీకు అందులో అప్లోడ్ చేయాలి కాబట్టి. సో మోషన్లో ఏం డిటెక్ట్ అయినా అది మీకు అన్ని ఇందులో అప్లోడ్ అవుతాయి. సో మీరు అవసరం లేదనుకుంటే ఇక్కడ
నో టిప్స్ ఎనీమోర్ అని క్లిక్ చేయొచ్చు, లేదంటే గెట్ ఎక్స్పీరియన్స్. సో ఇది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే గెట్ ఎక్స్పీరియన్స్ని క్లిక్ చేస్తే మనం అందులో యాడ్ అయిపోతాం అనమాట. సో మనకు క్లౌడ్ స్టోరేజ్ అనేది జాయిన్ అయినట్టు మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో లైక్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీకు ఈ గ్రీన్ సింబల్ ఉంది చూడండి. సో గ్రీన్ సింబల్ వచ్చేసి క్లౌడ్లో మనకు అప్లోడ్ అవుతున్నట్టు. సో వేరే కెమెరా చెక్ చేసుకున్నా సరే మీకు ఇక్కడ గ్రీన్ సింబల్ అనేది రాదనమాట. సో ఎందుకంటే క్లౌడ్ స్టోరేజ్ దేనికైతే ఉంటుందో దానికి మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు ప్లే చేసుకుంటే మీకు కెమెరా అనేది లైవ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను కెమెరా ముందు మొబైల్ పెట్టి మీకు నేను చూపిస్తున్నాను కాబట్టి సో మీకు కెమెరా అయితే కనిపిస్తుంది. సో అలాగే కెమెరా ఇప్పుడు నా సైడ్ రొటేట్ చేశాను. సో మీకైతే ఇవన్నీ కనిపిస్తాయి ఇప్పుడు చూడండి. సో ఇట్లా నేను ఫోన్తో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మీకు కెమెరాని ఒక టేబుల్ పైన పెట్టయితే మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను అటు సైడ్ అయితే తిప్పాను. సో రెండు లెన్స్లో మీకు సేమ్ ఇమేజ్ కనిపిస్తుంది ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ అయితే. సో ఒకదాన్ని అయితే మనం రొటేట్ చేసుకోవచ్చు చూడండి. రెండిట్లో మనకి సేమ్ ఇమేజ్ కనిపిస్తుంది కదా. సో ఇట్లా మనం ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ బటన్స్ వస్తాయి. లేదు అంటే మనకు కింద ఇక్కడ ఉన్న బటన్స్లో అయినా సరే మీరు రొటేట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడైతే నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ లెఫ్ట్ ట్యాప్ చేస్తున్నాను. కెమెరా లెఫ్ట్ అయితే రొటేట్ అవుతుంది చూడండి. మళ్ళీ నేను కెమెరా బ్యాక్ సైడ్కి అయితే అది రొటేట్ అయ్యి మీకైతే నేను అందులో కనిపిస్తున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి దీన్ని అటు సైడ్ నుంచి మళ్ళీ రైట్ సైడ్కి రివర్స్ చేస్తాను చూడండి. కెమెరా అక్కడ ఉంది, బట్ నేను ఇక్కడ నుంచి అయితే రొటేట్ చేస్తున్నాను ఫోన్లో. సో ఇట్లా మీరు వైఫై కనెక్ట్ చేసిన తర్వాత మీరు వరల్డ్లో ఎక్కడ ఉన్నా సరే మీరు దీన్ని అయితే ఈజీగా యాక్సెస్ తీసుకోవచ్చు చూడండి. మళ్ళీ రౌండ్ తిరిగి మళ్ళీ అయితే నేను వెనకాల దానికి మీకు నేను కనిపిస్తున్నాను. సో చూడొచ్చు మీరు. సో అట్లాగే మనకి ఇది వచ్చేసి లైట్స్ ఆన్ చేస్తుంది. ఈ బటన్ ఏదైతే ఉందో అది లైట్ ఆన్ చేస్తుంది అనమాట. సో ఒకసారి మీకు కెమెరాని అయితే మళ్ళీ ఇటు సైడ్ టర్న్ చేసి చూపిస్తాను. సో ఇది ఫ్రంట్ కెమెరా చూడండి. ఇప్పుడు ఒక కెమెరా అటు సైడ్ ఉంది కదా. సో అటు సైడ్ ఉన్నది ఏంటంటే మీకు అక్కడ నా షాప్ది ఫ్రంట్ గ్లాస్ చూపిస్తుంది. సో ఇటు సైడ్ అయితే కెమెరాలో నేను కనిపిస్తున్నాను. సో మళ్ళీ కెమెరాని మనం ఫ్రంట్కి అయితే తీసుకొచ్చేద్దాం. సో ఫ్రంట్ సైడ్ అయితే ఇప్పుడైతే దీన్ని మళ్ళీ మనం రొటేట్ చేసేసినాము. సో ఇప్పుడు ఎట్లయితే మనము సో ఇది మీకు ఇక్కడ రెండు లెన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి ఇప్పుడు లైట్స్ అయితే ఉన్నాయి కదా. సో లైట్స్ ఆన్ అయితే ఏం చెప్పాను కదా. సో ఇక్కడ మీకు ఇది వచ్చేసి హెచ్డి అనమాట. సో హెచ్డీలో పెట్టుకుంటే మీకు వీడియో తొందరగా ప్లే అవుతుంది, బట్ కొద్దిగా స్లో ఇమేజ్ క్వాలిటీ అనేది తక్కువ వస్తుంది. హెచ్డీ పెట్టుకుంటే మీకు హై క్వాలిటీలో వీడియో అయితే ప్లే అవుతుంది. సో ఇప్పుడు లైట్స్ ఆన్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ బల్బ్ సింబల్ ఉందో దాని మీద ప్రెస్ చేయగానే మీకు లైట్స్ అయితే ఆన్ అవుతాయి. సో ఇది వచ్చేసి నైట్లో ఈ లైట్స్ ఆన్ అవుతాయి కనుక మీకు ఆ లైట్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ వరకు మీకు ఫుల్ కలర్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. సో ఈ పక్కన వచ్చేసి ఇది ఆడియో సింబల్, అంటే సౌండ్ మీరు ఎనబుల్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇట్లా ఆన్ చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడే సౌండ్ అంతా కూడా మీకు కెమెరాలోకి వెళ్ళి మళ్ళీ మీకు ఈ స్క్రీన్లో ఫోన్లో వినిపిస్తుంది అనమాట. ఫోన్లో మీకు ఆడియో అనేది అవుట్ వస్తుంది. సో ఈ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు ఫోటో తీసుకోవాలనుకుంటే, సో లైక్ ఇప్పుడు దాని ముందు జరుగుతున్న ఏదైతే ఆబ్జెక్ట్ కదలడం అది జరుగుతుంటుందో దాన్ని ఫోటో తీయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఒక స్నాప్ అనేది అయితే సేవ్ అయిపోతుంది. స్క్రీన్ షాట్ సక్సెడ్ అని చెప్పి వచ్చింది. సో అలాగే ఇప్పుడు మీరు జరిగే ఇన్సిడెంట్ని ఒక 10 సెకండ్స్ లేదంటే ఒక 1 మినిట్ అట్లా రికార్డ్ చేయాలనుకుంటే సో ఇట్లా మీరు ప్రెస్ చేస్తే మీకు పైన అయితే మీకు ఒక కౌంట్ అనేది వచ్చింది చూడండి. పైన ఇక్కడ వచ్చింది చూడండి. సో అది మీకు వీడియో స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడు దాని ముందు మూమెంట్ అటు ఇటు జరిగినా సరే ఎటు జరిగినా మీకు అయితే మీకు అవన్నీ రికార్డ్ అవుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో అట్లా ఉన్నప్పుడు మీరు కెమెరాని ఎటు రొటేట్ చేసినా సరే, లైక్ ఇప్పుడు మోషన్ ట్రాకింగ్ ఏమైనా జరిగింది అనుకోండి, సో అప్పుడు కూడా మీకు ఇవన్నీ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. సో రొటేట్ అయినప్పుడు అవన్నీ కూడా మీకు రికార్డ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఎందుకు అక్కడ మూవ్ అయినా మీకు ఇంకెక్కడ రావట్లేదు అంటే ఇక్కడ హెచ్డీలో పెట్టాను. సో దానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో మీ డిపెండ్స్ ఆన్ మీ వైఫై స్పీడ్గా ఉంటే ఈజీగా వచ్చేస్తుంది, లేదంటే ఇట్లా కొంచెం స్లోగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఈ రికార్డింగ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు చూడండి. ఇప్పుడు రికార్డింగ్ ఇంకా ఉంది కదా, 12 సెకండ్స్ 13 సెకండ్స్ వచ్చింది. సో మళ్ళీ దాని మీద ప్రెస్ చేస్తే కనుక మీకు రికార్డింగ్ అనేది ఆగిపోయి మీకు మొబైల్లో సేవ్ అయి ఉంటుంది. సో ఈ లాస్ట్ బటన్ క్లిక్ చేస్తే కనుక మీకు ఫుల్ స్క్రీన్ అవుతుంది. సో ఇట్లా ఫుల్ స్క్రీన్లో 2 స్క్రీన్లు అయితే మనము చూడొచ్చు ఎట్ ఏ టైంని. సో ఇట్లా చూసుకోవచ్చు. మనం బ్యాక్ రావాలనుకుంటే మళ్ళీ ఇక్కడ బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాము. సో తర్వాత మీరు ఎవరిక్కడ సైరన్ ప్లే చేయాలనుకుంటే ఇక్కడ మీరు మోర్లోకి వెళ్తే కనుక మీకు ఇక్కడ సైరన్ సింబల్ ఉంటుంది. ప్రెస్ చేయగానే మీకు సైరన్ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి. సో కన్ఫర్మ్ అడుగుతుంది. 15 సెకండ్స్ వరకు అయితే ప్లే అవుతుంది. సో ఇట్లా సైరన్ వస్తుంది. సో దీని వాల్యూమ్ కూడా కంట్రోల్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ మనకు ఉంటుంది ఇందులో. మీకు అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సో తర్వాత ఇది వచ్చేసి మీకు నైట్లో రికార్డ్ చేయాలా లేకుంటే ఫుల్ కలర్లో రికార్డ్ చేస్తే ఇక్కడ అడుగుతుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఫుల్ కలర్ మోడ్ పెట్టుకోవచ్చు, లేకుంటే స్మార్ట్ నైట్ విజన్ పెట్టుకోవచ్చు. సో అలాగే మనకి ఇక్కడ ఇన్ఫ్రారెడ్ నైట్ విజన్ అయితే ఉంది. సో ఇన్ఫ్రారెడ్ ఆల్వేస్ అంటే మనకి ఎప్పుడు కూడా ఇన్ఫ్రారెడ్లో ఆన్ అయినప్పుడు ఏంటంటే ఇమేజ్ అనేది బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది. సో కలర్ పెట్టుకుంటే మీకు ఇమేజ్ నైట్లో కలర్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నైట్ మీన్స్ అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ కెమెరా ముందు అంతా లైటింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు కలర్లో వస్తుంది. చీకటి పడగానే కెమెరాలో ఉన్న లైట్స్ ఆన్ చేసుకొని మీకైతే
ఇమేజ్ కలర్లో కనిపిస్తుంది. సో అలాగే ఇక్కడ మోర్ ఆప్షన్లోకి వెళ్తే కనుక ఇది నోటిఫికేషన్స్, మీకు మోషన్ ట్రాకింగ్ డిటెక్షన్ ఉంటుంది కదా, సో పిఆర్ సెన్సర్ ఇది అనమాట. ఆన్ చేసుకుంటే మీకు ట్రాకింగ్ అనేది జరుగుతుంది. అలాగే మోషన్ ట్రాకింగ్ జరగాలంటే కనుక ఇది ఆన్ చేసుకోవాలి. సో ఇది ఆన్ చేసుకుంటే దాని ముందు ఎవరైనా ఆబ్జెక్ట్ కదిలినప్పుడు మీకు కెమెరా అనేది ఒకసారి ట్రాక్ చేస్తుంది. సో ఇప్పుడు మా మనిషి దాని ముందుకైతే వెళ్తున్నారు, శివ, ఒకసారి మీరు చూడొచ్చు. సో మనిషిని చూడగానే ఏం చేస్తా అంటే అది కొంచెం రొటేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఒకసారి మీకు ఇది సెట్టింగ్స్ ఇంకా ఆన్లైన్ అవుతున్నాయి, నేను ఒకసారి చెక్ చేసి మీకు పెడతాను. సో హెచ్డి మోడ్లోకి వెళ్ళి హెచ్డి మోడ్లోకి అయితే తీసుకొచ్చాను. ఇప్పుడైతే మనం ఒకసారి ఇది మోషన్ ట్రాకింగ్ అయితే చెక్ చేద్దాము. సో ఇప్పుడు దాని ఫ్రంట్లో ఎవరైతే కనిపించట్లేదు కాబట్టి అది అటు సైడ్ అయితే రన్ అయి ఉంది. సో మనం దీనికైతే హోమ్ లొకేషన్ అయితే మనం ఒకటి ఫైనల్ చేసుకోవచ్చు. సో చేసిన తర్వాత మనకు కెమెరా అనేది మనకు ఒక లొకేషన్లో ఎటు ట్రాక్ అయినా సరే మళ్ళీ అక్కడికి వచ్చి అయితే అవుతుంది. సో ఇప్పుడు దానికి ఫ్రంట్లో అయితే మావాడు శివ కనిపిస్తున్నాడు. శివ ఒక సైడ్ జరుగు. సో ఇప్పుడు ఆయన లేచి ఇటు సైడ్కి వస్తున్నాడు కదా, సో అట్లా ఎవరైనా కదిలినప్పుడు సో మీకు కెమెరా అనేది అట్లా ట్రాకింగ్ అయితే ఆటో ట్రాకింగ్ చేస్తుంది అనమాట. సో ఇది మోషన్ ట్రాకింగ్ అంటాము. సో హ్యూమన్ డిటెక్ట్ చేసి అదే ట్రాక్ చేస్తుంది. సో అట్లా ఇప్పుడు నేను కూడా ఇప్పుడు జరుగుతున్నాను. సో దాన్ని బట్టి మీకు కెమెరా కూడా ఇంకా మూవ్ అవుతుంది. చూడండి ఇప్పుడు అదే ఆటోమేటిక్గా రన్ అవుతుంది. సో మీకు వీడియోలో ఎందుకంటే స్లో వస్తుందంటే మీకు ఇది నేను వైఫై త్రూ కనెక్ట్ అయినా కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. సో చూడవచ్చు మీరు. సో మళ్ళీ ఇప్పుడు ఇటు సైడ్ వచ్చినాం అనుకోండి, సో అట్లా మీకు పబ్లిక్ ఇటు సైడ్ అయితే హ్యూమన్ ఎక్కడ డిటెక్ట్ అవుతే అక్కడ మీకైతే కెమెరా అనేది రొటేట్ జరుగుతూ ఉంటుంది. సో అదర్ ఫీచర్ చూసుకుంటే కనుక మీరు రిమైనింగ్ సెట్టింగ్స్ ఏమైతే ఉంటాయంటే మీరు ఇక్కడ సెట్టింగ్ సింబల్కి వెళ్తే కనుక మీకు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మోషన్ డిటెక్షన్ అలర్ట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో అది ఓపెన్ చేస్తే ఇది మనం ఆన్ చేసుకోవచ్చు. సో మోషన్ డిటెక్షన్ సెన్సిటివిటీ మనము స్టాండర్డ్లో పెట్టుకోవచ్చు, అంటే హై పెట్టుకోవచ్చు. సో తర్వాత మోషన్ ట్రాకింగ్ ఆన్లో పెట్టుకోవాలి, అంటే ఒకవేళ మీకు ట్రాకింగ్ అవసరం ఉంటే ఆన్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా ఫిక్స్డ్ యాంగిల్ పెట్టి మీరు దాన్ని మోషన్ ట్రాకింగ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇది మోషన్ డిటెక్షన్ ఏరియా ఉంటుంది. సో ఇందులో అంత సెట్టింగ్ చేసే అవసరం అయితే ఉండదు. సో మీకు ఏదైనా స్పెసిఫిక్గా ఏరియా చేయాలనుకుంటే కనుక మీరు ఇక్కడ కస్టమ్ డిటెక్షన్ ఏరియా అని చెప్పేసి అయితే మనం ఆన్ చేసుకొని, సో మనకి ఏదైతే ఏరియా కావాలో ఆ ఏరియా కాడికి మనం ఇట్లా మార్క్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫుల్ ఏరియా ఉంది కదా, సో దీన్ని ఇట్లా డీసెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది సెలెక్ట్ ఆల్ చేస్తే మనకు మొత్తం రెడ్లో వస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఈ హాఫ్ ఆఫ్ ద ఏరియా నాకు అవసరం లేదనుకుంటే అక్కడ ట్రాకింగ్ అనేది జరగదు. సో ఇట్లా నాకు తెలిసి అయితే అవసరం ఉండదు. సో ఎవరికైనా అట్లా స్పెసిఫిక్గా అవసరం ఉంటేనే అది అందులో పెట్టుకోవాలి. సో అదర్వైజ్ అయితే అవన్నీ అయితే అవసరం ఉండదు. సో మనకి ఏదైనా మోషన్ డిటెక్షన్ అయినప్పుడు సైరన్ ప్లే అవ్వాలనుకుంటే కనుక మనకి ఇక్కడ సైరన్ సెట్టింగ్స్ అనేది ఉంది చూడండి. సో మనది ఇది ఆఫ్లో ఉంది ప్రెజెంట్ అయితే. సో ఇది ఆన్ చేసుకుంటే సో దాని ముందు ఎవరైనా మోషన్ డిటెక్షన్ జరిగినప్పుడు అయితే మనకైతే అది సైరన్ అయితే ప్లే చేస్తుంది. సో ఒకసారి ఇప్పుడు మనం చెక్ చేద్దాం, అది ఆన్ చేశాను కాబట్టి. శివ ఒకసారి కదలు. సో అట్లా లేవగానే మనకైతే మోషన్ ట్రిగర్ అయిపోతుంది అన్నమాట ఆటోమేటిక్గా. సో అట్లా ఉంటే ఇంకా మొత్తం లొల్లి వేస్తూ ఉంటుంది అది. సో దాని అయితే మనం ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. సో అలాగే మోషన్ ట్రిగర్ అయినప్పుడు మనం వైట్ లైట్స్ కూడా ఆన్ చేసుకోవచ్చు. సో లైట్ ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు కెమెరాలో లైట్స్ అనేది ఫ్లాషింగ్ జరుగుతుంది. సో శివ ఒకసారి కెమెరా ముందు అటేలు, కెమెరా ముందు. సో ఇప్పుడు కెమెరా ముందు ఉండి మనం కదిలేమనుకోండి, సో మీకైతే లైటింగ్ అనేది ఫ్లాష్ జరుగుతూ ఉంటుంది. చూసారు కదా, సేమ్ ఇదే ఫీచర్స్ మీకు ట్రూవీలో మీరు 4G కానీ సోలార్ కానివ్వండి, వైఫై కెమెరా అన్ని కెమెరాస్లో కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. సో మోషన్ ఎప్పుడైతే డిటెక్ట్ అవుతుందో సో అప్పుడు మనకు కెమెరా అనేది సో అట్లా సైరన్ ప్లే చేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇట్లా మనం ఫ్లాష్ లైట్ సెట్టింగ్ కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను అది ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇన్సైడ్ ఆఫీస్లో ఉంది కాబట్టి సో సైరన్ ఆఫ్ చేస్తున్నాను. సో అలాగే సైరన్ ఇక్కడ మనం వాల్యూ కూడా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు సైరన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సైరన్ వాల్యూమ్ అని చెప్పేసి ఉంది కదా, సో దీన్ని మనము అప్ టు 100% వరకు కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు 100% పెట్టాను. సో ఇప్పుడు మీకు ఇక్కడ పెట్టేస్తే మీకు సౌండ్ అనేది చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. చూడండి చాలా ఎక్కువ వస్తుంది సౌండ్ ఇక్కడైతే. సో అలాగే సరైనే కాకుండా మనం ఇక్కడ మన వాయిస్ మనము రికార్డ్ చేసి అయితే మనం పెట్టుకోవచ్చు. సో రికార్డ్ ప్రమోట్ టోన్ అని చెప్పేసి కదా, ఒకసారి మీకు ఇది కూడా చూపిస్తాను. హలో బాబు ఎవరమ్మా అక్కడ, హలో హలో హలో. సో ఇట్లా మీరు ఒక సౌండ్ అయితే ఇచ్చేసి దాన్ని మీరు సేవ్ చేయొచ్చు. సేవ్ చేసిన తర్వాత మనం దానికి ఇచ్చేసి సో ఇక్కడ మై ప్రమోట్ టోన్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసింది. ఇప్పుడు అక్కడ మీకు వాయిస్లో పాటు మీకు నా వాయిస్ అనేది అయితే వినిపిస్తుంటుంది అనమాట. ఒకసారి కదిలిసేదాన్ని కూడా. సో దాని ముందు ఏంటంటే మీకు సైరన్ ట్రిగర్ అయినప్పుడు మీకు ఈ టోన్ అనేది మీకు ఖచ్చితంగా వినిపిస్తుంది. సో అంటే నేను చెప్పినప్పుడు ఆ సైరన్ కూడా వచ్చింది కాబట్టి సైరన్ ప్లస్ నా వాయిస్ కూడా మొత్తం రికార్డ్ అయితే అయింది. సో ఇప్పుడైతే నేనైతే అది ఆఫ్ చేసేసాను. అలాగే వైట్ లైట్ కూడా నేను ఆఫ్ చేస్తున్నాను. సో లైట్స్ కూడా ఆఫ్ చేసేసిన, ఇంకా లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు. సో హ్యూమన్ డిటెక్షన్ పెట్టుకోవచ్చు.
సో తర్వాత దీని తర్వాత వచ్చి పుష్ నోటిఫికేషన్, అంటే మీకు ఏదైనా నోటిఫికేషన్ రావాలి అనుకుంటే ఇమీడియట్గా సో మనం ఇక్కడైతే ఈ రెండైతే ఆన్లో పెట్టుకోవాలి. సో తర్వాత మనము మెసేజ్ ఇంటర్వెల్ వచ్చేసి 2 minutes లేదంటే 1 minute ఉంటుంది. సో స్టార్టింగ్ ఇందులో 2 minutesకి మనకు నోటిఫికేషన్ అయితే ఒకసారి మనకు అలర్ట్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా అంటే కంటిన్యూషన్ మూవ్మెంట్ ఉంటే కనుక 2 minutesకి ఒక నోటిఫికేషన్ అయితే మీకు పంపిస్తుంది. సో అలాగే మీకు స్క్రీన్ అండ్ సౌండ్ రికార్డింగ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంటుంది. సో ఒకవేళ మీరు స్క్రీన్ ఇది పైన పెట్టుకుంటే కనుక మీకు ఇది ఇమేజ్ని రివర్స్లో చేయాలనుకుంటే మనం ఇక్కడ ఇన్వెంట్ ద ఇమేజ్ అని చెప్పేసి దీన్ని ఆన్ చేసుకుంటే మీకు కెమెరా స్క్రీన్ అనేది మీకు రివర్స్లో కనిపిస్తుంది. సో ఇంతకుముందు ఇలా ఉండి ఇప్పుడు ఇట్లా రొటేట్ అయ్యింది చూడండి. సో మనం ఇది సీలింగ్ పెట్టేసినప్పుడు ఈ ఫీచర్ అనేది మనకు యూజ్ అవుతుంది. సేమ్ మళ్ళీ ఇప్పుడు దాన్ని మనము ఆఫ్ చేసేసుకుంటే మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ ఇమేజ్ మనకు టేబుల్ మౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. సో మళ్ళీ ఇట్లా రొటేట్ అయిపోయింది చూడండి. సో అలాగే మనం ఇంకా అదర్ ఆప్షన్ చూసుకుంటే కనుక అందులోనే మనకు డివైస్ కాల్ వాల్యూమ్, సో ఇది కూడా మనం 100% వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇన్సైడ్ ఉంది కాబట్టి నేనేం చేయట్లేదు. సో మీకు అవసరం ఉంటే మీరు చేసుకోవచ్చు. తర్వాత పీటీజెడ్ కంట్రోల్, తర్వాత క్రూజ్ మోడ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. తర్వాత క్రూజ్ మోడ్లో వచ్చేసి ఆటో క్రూజ్ ఉంటుంది. తర్వాత మనము ఏదైనా ప్రీసెట్స్ ఇచ్చి ఉంటే కనుక ఆ ప్రీసెట్ ప్రకారం తిరుగుతుంది. సో ప్రీసెట్ సంబంధించి మన వీడియో కావాలంటే చెప్పండి, నేను సపరేట్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో అలాగే మనకి ఇక్కడ స్టోరేజ్ సెట్టింగ్స్, సో క్లౌడ్ స్టోరేజ్ ఉంటే కనుక మనకి ఇక్కడ చూపిస్తుంది క్లౌడ్ స్టోరేజ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి. సో తర్వాత TFT కార్డ్ని అయితే ఇన్స్టాల్ చేయలేదు. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ మీకు TFT కార్డ్ది కండిషన్ చూపిస్తుంది, అంటే గుడ్ కండిషన్ అని చెప్పి చూపించి దాని స్టోరేజ్ ఎంత వరకు ఉందనేది పర్సంటేజ్లో మీకు చూపిస్తుంది. అలాగే అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ కెమెరాని రీస్టార్ట్ చేసుకోవచ్చు మెయిన్లీ. సో తర్వాత కెమెరా టైమింగ్ కానివ్వండి, లేకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ అన్ని క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినవారైతే కనుక. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైతే ఇలాంటి కెమెరాస్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.